ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రశాంతంగా జీవించాలంటే అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ప్రస్తుత ప్రపంచంలో చాలా మందికి ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఆ ప్రశాంతత కోసమే చాలా మటుకు ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు కూడా. కానీ ఆ ప్రశాంతం కోసం వస్తున్నారు, కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే మోక్షం కోసం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు. ఎంతసేపు శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసమే ధ్యానంని వాడుకుంటున్నారు. కొద్ది మంది మాత్రమే మోక్షం కోసం వస్తున్నారు. మరి మనకు పత్రిక చెప్పారు ఏంటి? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. మరి చెప్పినా కూడా ఆ విషయం గురించి ఎవరు ఆలోచించటం లేదు. మోక్షం కోసం ఆలోచించడం. అసలు మోక్షం అంటే చనిపోయాక వచ్చేది అనుకుంటారు, కానీ చనిపోయాక వచ్చేది కాదు. ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే మోక్షం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. చూడండి, జీవితమంతా మనం ఆనందంగా ఉంటూ, మనం ఎప్పుడు సేవాభావంతో, త్యాగమయ జీవితంతో, యజ్ఞమయ జీవితంతో ఆ జీవితం జీవిస్తున్నప్పుడే మనం మోక్ష స్థితిలో ఉన్నట్లు. ఇది మనం చేయాల్సింది. ఎందుకంటే చాలా మటుకు అనారోగ్య సమస్యలు, జీవిత సమస్యలు, ఈ రెండింటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ అసలైంది మోక్షం అంటే ఆ ఆత్మను ఎప్పుడైతే, ఆత్మ జ్ఞానం కోసం ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని వాడుకుంటామో ఆటోమేటిక్గా మనకు మిగతా సమస్యలన్నీ తీరిపోతాయి అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా చిన్న విషయం. మరి మనందరికీ తెలుసు కాబట్టి మనమంతా ఆ పనే చేస్తున్నాం కదా. మరి ఇక్కడ మనం ప్రశాంతమైన జీవితం జీవించాలంటే ఎలా ఉండాలి? మరి ఈ ప్రశాంతమైన జీవితం జీవించకపోవడానికి కారణం ఏంటి? ప్రశాంతంగా జీవిస్తే వచ్చే లాభం ఏంటి అని ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటే ధ్యానం ఇంకా కొంచెం మనం శ్రద్ధగా చేస్తాం కదా. మరి మన జీవితంలో ప్రశాంతత లేకపోవడానికి కారణం ఏంటి అనే ఒక విషయం మనం గమనిస్తే, ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం, ఈ నాలుగింటి వలనే మానవుడు ప్రశాంతతను కోల్పోతున్నాడు. మరి మొట్టమొదట మనం ఈర్ష్య గురించి తెలుసుకుందాం. ఈర్ష్య అంటే ఏంటి అంటే, కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందికి వాళ్ళు అనుకున్నవి వాళ్ళకు లభించవు కదా. మరి ప్రతి ఒక్కటి మనం అనుకున్నవన్నీ మనకు లభిస్తాయా అంటే లభించవు. మరి ఆ లభించకపోవడం వల్లే వాళ్ళలో ఈర్ష్య బయలుదేరుతుంది. చూడండి, మన మహాభారతంలో దుర్యోధనుని గనక గమనిస్తే, దుర్యోధనుకున్నటువంటి ఈర్ష్య వలనే ఆ మహాభారత యుద్ధం జరిగింది కదా. మరి మనం ఇలా పురాణాల ఉపమానాలను కనుక తీసుకుంటే, ఈ ఈర్ష్య వల్ల మరి నాశనం అవ్వడమే కాదు, మనము నాశనం అవ్వడమే కాదు, లోక వినాశనం కూడా జరుగుతుంది. ఎందుకంటే అటువంటి పనులు చేస్తారు. ఈర్ష్య ఉన్నవారు ఎప్పుడూ ప్రశాంతంగా వాళ్ళు జీవించరు, చుట్టుపక్కల వాళ్ళను కూడా జీవించరు. అంతే కదా. వాడికి ప్రశాంతత ఉండదు, పక్కనోడికి కూడా
ఉండదు. ఎందుకు అంటే ఆ ఈర్ష్య వల్ల నీ మీద నాకు, నా మీద నీకు చెప్తూ ఉంటారు. ఇంక వాళ్ళకి అదే పని ఉంటుంది. ఇంక ఏమి ఉండదు. ఒక మంచిగా బాగుపడిన వాడు ఉంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకేసారి పుట్టింటారు, పెరిగింటారు మంచిగా కలిసి. పెద్దయ్యాక ఒకరికి ఉద్యోగం వస్తుంది మంచిగా, బాగా వాడు హై స్థాయిలో వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకొకడు బీద పరిస్థితులు ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇద్దరం ఒకేసారి పుట్టాము, పెరిగాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాము, నాకేమో ఏమీ జరగట్లేదు, వాడికేమో అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి వాడికి ఈర్ష్య మొదలవుతుంది. మరి ఇద్దరికి సంబంధించిన స్నేహితులు ఉంటారు కదా, మరి వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్ళకు చెప్పడం, ఇదే పని సరిపోతుంది. మరి ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళు ఇదే పనిగా చేస్తుంటారు. మనం కూడా ఇన్ని రోజులు అన్ని చేసిన వాళ్ళమే, ఆ సంగతి మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఆ విషయం కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఆ ఈర్ష ఎప్పుడైతే మనలో ప్రవేశించింది అని తెలుస్తుందో, గుర్తుపడతామో, గమనిస్తామో, దాన్ని వెంటనే మార్చుకోవడానికి మనం చూస్తున్నాం కదా. ఒక జ్ఞాని ఆ విధంగానే ఉంటాడు. ఎందుకంటే జ్ఞానికి జ్ఞాని అంటే సాధకుడికి తెలుస్తుంది, అరే నేను ఇక్కడ సరికాని గుణంతో ఉన్నాను, నేను ఈర్ష పడుతున్నాను. ఎక్కడ ఉండాలి ఈర్ష నీకు అంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా క్లాసులు బాగా చెప్తున్నా, జ్ఞానం బాగా చెప్తున్నా, అవన్నీ చూసి నేను అలా తయారు కావాలి, నేను తయారు కాలేకపోతున్నాను అనే ఈర్ష ఉండాలి. అక్కడ ఈర్ష ఉండే వాళ్ళ మీద సాధించడం కాదు, వాళ్ళలా నేను చెప్పలేకపోతున్నాను అని నా మీద నాకు ఆ ఈర్ష రావాలి. అంతేకాని ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళపైన మనం ఎప్పుడూ అలా పెట్టుకోదు. ఒకవేళ పెట్టుకుంటే సాధకుడు వెంటనే దాని నుంచి బయటపడటానికి మనం బయటపడటానికి మనం మార్గాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఆ చెడు గుణం అనేది చాలా చాలా ఏమంటారు, ఒక చెదపురుగు లాంటిది అనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ భూమి మీద మనం ఆనందం పొందడానికే, ఆనందంగా జీవించడానికే, అనుభవాలు పొందడానికే, పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాము అన్న విషయం మనం ఇక్కడ మరచిపోవద్దు. ఆ విషయాన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మారడానికి వచ్చి, అనుభవాలు పొందడానికి వచ్చి, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి మళ్ళీ పాత జీవితం జీవించకూడదు. ఈ భూమి మీద ఏది దక్కించుకోవాలని వచ్చావో దానికోసమే నీవు ప్రయత్నం చేయాలి. ఆ మార్గంలోకి వచ్చావు, నీలో ఉన్నటువంటి చెడు గుణాల నుంచి నువ్వు బయటపడాలంటే ధ్యాన మార్గం తప్ప ఇంకొకటి లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతనే నీకు ఏది మంచి ఏది చెడు అనేది నీకు బాగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితంలో మాయ మన పక్కనే ఉంటుందండి. అది ఎప్పుడు నేను బుట్టలో వేసుకోవాలనే ఎదురు చూస్తుంటుంది. ఆ మాయకు నీవు వశం కావద్దు. మాయకు నీవు వశం కావద్దు. ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ఏదైనా ఒక చెడు గుణం కానీ, సరికాని ఆలోచనలు కానీ నీలో వచ్చాయంటే వెంటనే నీవు దాన్ని గ్రహించేటట్లు ఉండాలి. అంటే అంత ఎరుకతో నీవు ఇక్కడ ఉండాలి. ఇది బాగా ఈ ఆధ్యాత్మిక సాధనలోకి, లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తారు. గ్రహించి ఎప్పుడైనా ఎవరిపైనా ఈర్ష కలిగినా అప్పుడు మనకేముండదు. నేను ఎవరి మీద ఈర్షపడాలి? వాడు నేను ఒకటే కదా, ఇద్దరం ఒకటే కదా, ఇంకెవరిపైన ఈర్ష ఉంటుంది? వాడు ఆత్మని, నేను ఆత్మనే అనే విషయం సాధకుడు బాగా సాధనా మార్గంలో ఎదిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంతవరకు వాడు నేను వేరే, నేను వేరే అనుకున్న వాళ్ళం ఈ లోతుల్లోకి వెళ్ళినప్పుడే మనకు బాగా అర్థమవుతుంది.
అందుకే మనం ఎంతసేపు ఈ సాధన ఎంత బాగా చేస్తున్నాము, ఈ జ్ఞానాన్ని ఎంతవరకు పెంచుకుంటున్నాం అనేది ఇక్కడ మనం చేసుకోవాలి. ఆ గుణాన్ని మనం మార్చుకోవడానికి, సవరించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. అందుకే మనకు పత్రికారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఈ ఈర్ష్య గుణం నుంచి బయటపడతాం. మరి నెక్స్ట్ కోపం. కోపం ఎప్పుడుంటుంది? మనకి ఏదైనా ఒక కోరిక వస్తుంది. ఆ కోరిక తీరకపోతే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కోపం వస్తుంది. అంతే కదా? కోపం రావడానికి ఏంటి? మనం కోరుకున్నది మనకి ఎప్పుడైతే దొరకదో, ఈ 4 కొంచెం ఇంచుమించు ఒకటేలాగుంటాయండి. పెద్ద తేడా ఏముండదు. ఈర్ష, కోపం, అసూయ, ద్వేషం. దగ్గర సంబంధం ఉంటుంది. పెద్ద మార్పు ఏమీ ఉండదు. ఇవే 4 మనలో ఉండేటువంటి మహా చెడ్డ గుణం. అయితే ఇక్కడ ఈ కోపం అనేది యోగుల కోపమేమో భూషణం అంట, భోగుల కోపం వినాశనం అంట. అంటే ఇక్కడ యోగులకు కోపం ఒక ఆభరణం లాంటిది. అంతే. ఎందుకుంటుంది యోగులకు కోపం? అసలు యోగులైన తర్వాత కోపం ఎందుకు రావాలి, ఎందుకు ఉండాలని ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. అవునా? యోగులకు ఎందుకు కోపం వస్తుంది అంటే, ఒక సరి అయిన సాధకుడిని ఇంకా ముందుకు పంపించాలన్నా, ఇంకా ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఎదిగింప చెయ్యాలన్నా వాళ్ళు ఆ కోపాన్ని ప్రదర్శింపచేస్తారు. వాళ్ళు కనుక ఆ మాత్రము ప్రదర్శింప చేయకపోతే సాధకుడిగా ఉన్న మనము ఆధ్యాత్మికంలో ఎదగలేము. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాని యోగులకు కోపం ఉండదు, ఒక ఆభరణంలాగా. అంతే. మరి అదే భోగుల కోపం లోక వినాశనం. మనం దీనికి గమనిస్తే ఈ కోపం, రావణాసురుడికి ఎందుకు కోపం వచ్చింది? తను కోరుకున్నది దక్కలేదనే కదా కోపం వచ్చింది ఆయనకు. సీతాదేవి దొక్కలేదనే కోపం వచ్చింది. కానీ ఎవరు నాశనం అయ్యారు? చివరికి తనకు తానే నాశనమయ్యాడు. అందుకే ఈ కోపం అనేది అజ్ఞానికి ఉంటుంది, ఆ కోరిక వల్లనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కోపం ఉండడం కూడా తప్పే, సాధకుడికి అస్సలకి ఉండకూడదు. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా కోరుకున్నామంటే మన ప్రాప్తంలోనే ఉంటేనే అది మనకు దక్కుతుంది. మన ప్రాప్తంలో లేనిది ఎప్పుడు మనకు రాదు. అదే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది. మనం అందుకే చెప్తాం కదా, మనకు అర్హత ఉంటేనే మనకు అది వస్తుంది. అందుకే ధ్యానం చేస్తూ చాలా మంది కోరికలు కోరుతుంటారు. ఎప్పుడు కోరికలు కోరవద్దండి. మనం ధ్యానం చేసేది చేస్తూ పోతే మనం దేనికి అర్హులమో, మనకి ఏది అర్హత ఉందో అది తప్పకుండా మనకు లభిస్తుంది. అంతేకాని మనకు కోరింది రాలేదంటే మనం ఎంతసేపు ఏం చేస్తాం? నీ వల్లే నాకు ఇది రాలేదని చెప్పి ఎదుటి వాళ్ళను, పక్క వాళ్ళను వేలెత్తి చూపిస్తాం. లేదా మన ఇంటి కుటుంబ సభ్యులను కూడా మనం వేలెత్తి చూపిస్తాం. ఎవరూ కారణం కాదు, నీ ప్రాప్తంలో లేదు కాబట్టి నీకది దొరకలేదు. అంతే తప్ప ఇంకెవరు వేరే వాళ్ళు కారణం కాదు అనే విషయం నీవు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసూయ. ఈ అసూయ అనేది మహా చెడ్డ గుణం. మనం ఇందాకే చెప్పుకున్నాం, మన ప్రాప్తంలో ఉన్నదే మనకు వస్తుంది, లేనిది రాదు అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆ ప్రాప్తంలో లేనిది రానప్పుడు కూడా మనకి ఇక్కడ అసూయనే. ఈ అసూయ అనేది కూడా ఒక చెద పురుగు లాంటిది. చెప్పాను కదా ముందే, ఈర్ష, కోపము, అసూయ, ద్వేషము 4 ఒకే కోవకు చెందినేటివి. ఈ అసూయ వల్ల కూడా మనం జీవితంలో బాగుపడము. ఎదుటివాన్ని బాగుపడనీయం, మనము బాగుపడము, ఎదుటివాన్ని అందుకే సాధకుడికి ఈ అసూయ అనే గుణం కూడా ఉండకూడదు అని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ద్వేషము. ఈ ద్వేషము
చూడండి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తుంటారు కదా, వాడు శత్రువు వీడు మిత్రుడు. ఎప్పుడో ఏ కాలం నాడో వాళ్ళ యొక్క అన్నదమ్ముల్లో వాళ్ళ తాతలో ఎవరో కొట్లాడుకుంటారు. వాళ్ళ ఏమంటారు, తదనంతరం ఆ తరాలు మారినా కూడా వాళ్ళ యొక్క ద్వేషాన్ని వాళ్ళ పిల్లల్లో నింపుకుంటూ వస్తుంటారు. మనం చాలా సినిమాల్లో ఇది చూస్తుంటాము, నిజ జీవితాల్లో కూడా చూస్తుంటాం కదా. మరి కొంతమంది పిల్లలు మంచిగా ఉన్న పిల్లలైతే ఏం చెప్తారు, మీరేదో కొట్లాడుకున్నారని ఇప్పుడు మా తరం వాళ్ళు కూడా కొట్లాడుకోవాలా అని అంటుంటారు కొంతమంది పిల్లలు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచించాలి. మరి అవును, మీరెప్పుడో కొట్లాడుకున్నారు, ఇప్పుడైతే మేమైతే ఏం కొట్లాడలేదు కదా, వాడి తండ్రి మంచోడు కాదు, వాడు చనిపోయిండు, ఇప్పుడైతే కొడుకైతే మంచోడే కదా, మరి ఇప్పుడు మంచి జీవితం జీవించవచ్చు కదా, అనవసరంగా ఇప్పుడు ద్వేషం నింపుకుంటే ఏమొస్తుంది, ద్వేషం వల్ల ఏం సాధించారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి కదా. అలా కుటుంబాలు నాశనం అవుతుంటాయి, అక్కడ ఎవరూ మిగలరు. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళని చంపిండ్రని, ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళని చంపిండ్రని లాస్ట్కి ఏముంటుంది. ఇప్పుడు అందుకే కదా మహాభారతంలో అర్జునుడు అందరూ చనిపోయిన తర్వాత నేనేం ఏం చేయాలి ఈ రాజ్యాన్నంతా సంపాదించి అని చెప్పి అన్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అతనికి అర్థమయ్యాక అతడు దానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధర్మమే జయించాలి కాబట్టి అక్కడ అర్జునుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా అధర్మం జీవితంలో ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రాపంచిక జీవితంలో చాలామంది ఎంతసేపు వాళ్ళ యొక్క కుటుంబం కోసం, వాళ్ళ బాగు కోసమే వాళ్ళు చూస్తుంటారు. ఈ ద్వేషాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఇంకా ఎదుటి వ్యక్తి కోపంతో అసూయతో అరుస్తుంటే మనం ఎలాంటి ద్వేషం నింపుకోకుండా మౌనం పాటించాలి. ఎదుటివాడు అరుస్తాడు ఎంతసేపు అరుస్తాడు, వాడిలో శక్తి ఉన్నంతసేపు అరుస్తాడు. తర్వాత ఏమనుకుంటాడు, అరే నేను ఇంత అరిచినా వీడింకా ఏమీ అనటం లేదు, ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు అనే ఆలోచన వాడికి వస్తుంది కదా. ఒకసారి అరుస్తాడు, రెండుసార్లు అరుస్తాడు, 10 సార్లు అరుస్తాడు, తర్వాత కొంచెం ఆ ఆలోచన అనేది వస్తుంది. అందుకే ఎదుటివాడు కోపంతో ఉన్నా అసూయతో ఉన్నా మనం కొంచెం ఈ నోరు తెరవకుండా ఉంటే ఆ ఎదుటి వ్యక్తిని కూడా మార్చే శక్తి ఉంటుంది. అంటే మౌనం అంత నేర్పిస్తుంది. చూడండి, ఒక ఇంట్లో అత్తా కోడలు ఉన్నారనుకోండి, కోడలు కొంచెం నోరు చేసుకునేది ఉంది, అత్త కొంచెం మౌనంగా ఉందనుకోండి, ఒకసారి కాకుంటే ఒకసారి ఆలోచిస్తారు ఎవరైనా సరే. అందుకే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కొంచెం సహనంతో ఉండాలి. మరి అట్లాగే ఒకసారి ఒక గురువు శిష్యుడు కూడా ఉన్నారండి. శిష్యుడు అడిగాడంట, ఇంతకు ప్రశాంతత అంటే ఏంది అని అడిగినట్టు శిష్యుడు. అయితే అప్పుడు ఏం చేసిందంట, గురువు ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ నదిని చూపించిందంట. ఈ నదిలో చూడు ఎంత చక్కగా నీళ్లు ఎంత ప్రశాంతంగా పారుతున్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఈ నది ఎంత బాగుంది చూడు అని చెప్పేసి చూపించిందంట. అక్కడ ఆ నదిలో ఏమాత్రము మురికి లేకుండా చక్కగా ఆ నది ప్రవహిస్తుందంట. మరి ఆ నది మంచిగా స్వచ్ఛంగా ఉందనుకోండి, ప్రజలంతా ఏం చేస్తారు, ఆ నీటిని చక్కగా వాడుకుంటారు. అవునా కాదా? అట్లాగే మానవుని యొక్క మనసులో కూడా ఆ మురికి లేకుండా ఉంటే మనం కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. మరి ప్రశాంతంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రజలకంతా ఉపయోగపడే పనులు కూడా మనము చేస్తాము. ఇంకా ఏదైనా పనులు ఆ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినా కూడా ఫలితం గురించి మనం ఆలోచించాం. దాన్నే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, నిష్కామంగా చెయ్యాలి అని చెప్తాడు. మరి అదే కదా మన గురువులు చెప్పింది మనకు, నిష్కామంగా చెయ్యాలి అని చెప్తారు. అక్కడ ప్రజలందరికీ మనం సేవ
చేసుట. ఆ నది ఎలా అయితే స్వచ్ఛంగా శుభ్రంగా ఉండి అది అందరికి ఎట్లా ఉపయోగపడుతుందో మానవులు కూడా మనసులో మురికి లేకపోతే అలాగా ఉపయోగపడతారు అనేది ఇక్కడ మనం గమనించాలి. మరి అదే ఒక వరద నీరుని తీసుకుంటే గమనిస్తే అక్కడ ఆ అది అంతా జలజల పారుతుంటుంది వరద. కానీ అంత మురికిని మట్టిని అంతా తీసుకొస్తుంది. దాన్ని ఎవరైనా వాడుకుంటారా? ఎవరు వాడుకోరు. అలాంటి నీరు ఎవరు వాడుకోరు. మరి అలాంటి మనసు, ఆ మురికిగా ఉన్న మనసుకు ఉన్న మానవులు కూడా ఈ మంచి పనులు చెయ్యరు. అందుకే మన మనసుని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అవునా? మరి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారంట. గురువుగారు శిష్యుడికి ఆ ఈర్ష, అసూయ, కోపం, ద్వేషం ఉంటే ఎట్లా ఉంటుంది మానవుడు అంటే ఫస్ట్ ఏం చెప్పిందంట, నువ్వు ముందుకు చక్కగా నడువు అని చెప్పిందంట. నడిచిందంట. నడుస్తుంటే సాఫీగా నడిచిందంట. తర్వాత కొన్ని రాళ్ల మూట ఇచ్చేసి శిష్యుడికి ఇచ్చి నడువు అన్నాడంట. నడిస్తే అప్పుడు ఆ శిష్యుడు ఇట్లా వంగుకుంటూ ఇట్లా కుంగికుంటూ అన్నట్లు ఇట్లా నడిచిందంట. ఏమైంది ఇప్పుడు అట్లా నడుస్తున్నావు అని అడిగినట్టు గురువు. అడిగితే ఈ రాళ్ళది బరువు అవుతుంది నాకు అని చెప్పిందంట. అంటే ఇదే చూడు, మానవుడిలో ఈ ఈర్ష, కోపం, అసూయ, ద్వేషం లేకుంటే మనసు ప్రశాంతంగా ఉండి చక్కగా ఉంటాడు. ఈ ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం ఈ 4 రాళ్ళు మనలో ఉంటే మనం ఎప్పుడు కుంగిపోతూ వంగిపోతూ ఉంటాము. ఇదే నీకు నిదర్శనము అని చెప్పేసి గురువుగారు చెప్పారంట. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలంటే ఈ గుణాలు మనలో ఎట్లాంటి పరిస్థితిలో దరి చేరకూడదు అనే విషయం మనం ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలి. అనుక్షణం మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. మరి ఇవన్నీ సామాన్య మానవుడు తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. ఎందుకంటే వాడి చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆ విధంగానే ఉంటారు కదా. వీడు ఒకటి మాట్లాడితే అవతలి వ్యక్తి 4 చెప్తాడు. అంతే కదా. మనం ఎవరితో సహవాసం చేస్తే అలాంటి వాళ్ళే మనకు ఉంటారు. మరి ఇక్కడ ఒక సాధకుడికి మాత్రం, ఒక జ్ఞానికి మాత్రం అందరూ మంచి స్నేహితులే, మంచి వాళ్ళే ఇక్కడ ఉంటారు. వీళ్ళలో ఆ ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం అనేవి చోటు చేసుకున్న ఎప్పటికప్పుడు గురువు ఇచ్చే ఆ సజ్జన సాంగత్యం అనుకోండి, సాధన అనుకోండి, స్వాధ్యాయం అనుకోండి, సద్గంత పఠనం అనుకోండి, తన రోజువారీ స్నేహితులు ఏవైతే మాట్లాడుతుంటారో అప్పుడే వాడికి ఆ విచారణ అనేది వస్తుంది. వాడు చేసుకోకపోయినా తోటి సాధకుల వల్ల, గురువిచ్చే బోధ వల్ల ఎప్పటికప్పుడు ఆ చెడు గుణాలు వచ్చినాయనుకోండి వాటిని దూరం చేసుకుంటాడు. ఆ శక్తి సాధకుడికి మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇదే మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది మారడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం మనం? జీవుడుగా ఫస్ట్ మొదట దేవుడుగానే ఉంటాం. దేవుడిగా ఉన్న వాళ్ళం జీవుడిగా వస్తాం. ఈ జీవుడే దేవుడిగా మారి పై లోకాలకు మనం వెళ్ళాం కదా. మరి ఈ 4 గుణాలను నువ్వు సరి చేసుకోకుంటే ఎప్పుడు జీవుడిగానే ఉంటావు. నీవు దేవుడిగా మారాలి అంటే నీకు ప్రేమ, కరుణ, దయ, త్యాగం ఈ మంచి గుణాలు నీవు అలవర్చుకోవాలి. ఈ 4 మంచి గుణాలను అలవరుచుకుంటేనే ఆటోమేటిక్గా ఆ 4 చెడు గుణాలు వెళ్ళిపోతాయి. అంతే కదా. భగవంతుడు అంటే ఊరికనే కాడు. మనం చెప్పుకుంటున్నాం, మన గురువులు చెప్పారు, మనము చెప్పుకుంటున్నాం ఏమని, నేను భగవంతుణ్ణి అని. భగవంతుడు ఊరికనే కాడు. సరి అయిన గుణాలు ఉంటేనే మనం భగవంతులం అవుతాం. ఈ సరైన గుణాలు ఉంటేనే మనం చక్కగా మన జీవితాన్ని జీవిస్తాం. మనం ప్రశాంతంగా జీవిస్తేనే 10 మందిని ప్రశాంతంగా జీవింపజేస్తాం కదా. గురువిచ్చిన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ మనం చేస్తూ మనం మారుతూ ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అదే మనం చేయాల్సిన
పని. చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో అందరం మనం ధ్యానం చేస్తున్నాం. మన ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది. మరి మనం ప్రశాంతంగా ఉంటే అయిపోయినా పక్కనవాడు కూడా ప్రశాంతంగా ఉండాలి. మరి పక్కవాడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే నీకొచ్చిన జ్ఞానాన్ని అవతలి వానికి అందచేయాలి కదా. ప్రపంచంలో అందరూ బాగుంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయం కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్రౌపదీ దేవితో చెప్పాడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు బాధపడినా నాకు బాధగానే ఉంటుంది, అందరూ మంచిగా ఉండాలని చెప్తాడు. ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి, ఆ భగవానుడు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. మరి అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఈ సాధన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు, ఈ జ్ఞానాన్నంతా మనం 10 మందికి అందచేస్తేనే అందరూ ప్రశాంతంగా ఉంటారు. చెప్తాం కదా, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లుతుంటే అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. అర్థమైంది కదా. ప్రశాంతం కావాలంటే మనం మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అది కేవలం పత్రిగారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన వల్లనే సాధ్యం అవుతుంది. ఓకే మాస్టర్స్, అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, అందరం కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, పాదాలను క్రాస్ చేసుకోండి, మీలో జరిగే శ్వాసను గమనించండి.